తెలంగాణలోని ములుగు కేంద్రంగా భారీ భూకంపం భయపెట్టింది. అర్ధ దశాబ్దం తర్వాత మళ్లీ ప్రకంపనలు వణికించాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు భూకంప జోన్లో ఉన్నాయా? తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి పగబట్టిందా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు కృష్ణా గోదావరి బేసిన్లు వణికిపోయాయి. ఉదయం 7 గంటల తర్వాత భూమి కంపించింది. ములుగు జిల్లా మేడారం సమీపం కేంద్రంగా భూకంపం నమోదైంది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. జనం గందరగోళానికి గురయ్యారు. చాలా మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారు అందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7:25 గంగారం మండలం పెద్దలపురం గ్రామంలో భూకంపం కదలికలు స్పష్టంగా కనబడ్డాయి. ఇళ్లలోని గిన్నెలు ఊగి కింద పోవడం, రేకుల ఇండ్ల శబ్దాలు, కుర్చీలలో కూర్చున్న వాళ్ళు అతలాకుతలం కావడంతో గ్రామాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. రెగ్యులర్ గా మేము వాకింగ్ పోతాము. వాకింగ్ పోయిన సందర్భంలో పోయి వచ్చి అడొక ప్లాట్ఫామ్ గద్దె కాడ ఎక్సెల్ చేసుకున్న సందర్భంలో 7:23 25 నిమిషాల సందర్భంలో మేము అందరూ పడుకొని చేసే సందర్భంలో ఒక్కసారి తలకిందులైతున్నాం. మనుషులు ఏందని చూస్తాలకు ఒక భూమి కంపించినట్టు ఒక 2 సెకండ్ల పాటు అయింది. అంత ఆశ్చర్యాలు లోరైనాం. అసలు అంత పెద్ద గద్దె కూడా కలగడం వల్ల మేము చాలా ఆశ్చర్యంలో లోరైనాం. అసలు భూకంపం అంటే ఎట్లుంటుందో అనేది మా జీవితంలో సార్ చూడడం జరిగింది. అలాగే అసలు మా గ్రామంలో కూడా చాలా ఇండ్లు కూడా కదిలినట్టు కూడా గ్రామ ప్రజలు చెప్తున్నారు. మేడారం అడవుల్లో భూకంప కేంద్రం గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి చోట్ల భవనాల్లో ప్రకంపనలు వచ్చాయి. వరంగల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది. భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అయిన బిల్డింగ్స్, మట్టితో కట్టిన బిల్డింగ్స్ నియర్ 20-30 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అందులో ఉండకపోవడం బెటర్. అంతేకాని దీని తర్వాత ఇంకా చాలా పెద్ద అంటే ఈ రీజియన్ మొత్తం ఇంత మ్యాగ్నిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 6 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మాత్రం జోన్ మాక్సిమం అంటే జోన్ 3A. జోన్ మిగతా భాగం అంతా జోన్ 2లోనే వస్తుంది. జోన్ 2లో అంటే మాక్సిమం 5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ ఈ ఏరియా మొత్తం మనం తక్కువ అర్త్క్వేక్ ఉన్న వచ్చే ఛాన్స్ ఉన్న ఏరియా అనమాట జోన్ 2 అనేది. దీని తర్వాత అంటే జోన్ 4-5 మన దగ్గరలో ఏం లేవు. హిమాలయస్, గుజరాత్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో మనం ఈ మాత్రం అర్త్క్వేక్స్ ఈ పర్టికులర్ రీజియన్లో ఈ జోన్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. భూమి లోపల పొరలు ఉంటాయి. ఈ పొరలు లేదా పలకలు చాలా బలంగా కదిలినప్పుడు భూ ప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఇప్పుడు వచ్చిన భూకంపం తీవ్రమైనది. అయితే జనావాసాల్లోని అడవుల్లో భూకంప కేంద్రం ఉండటంతో డ్యామేజ్ పెద్దగా కనిపించలేదు. తీవ్రత 7 దాటితే బిల్డింగులు సైతం కూలిపోతాయి. 1969లో భద్రాచలంలో ఇప్పుడు వచ్చినంత స్థాయి భూకంపం వచ్చింది. ఆ తర్వాత రావటం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అర్ధ శతాబ్దం తర్వాత మళ్లీ ఇంత స్థాయిలో భూకంపం వచ్చింది అంటే ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందన్నమాట. కట్టడాలు నిర్మాణం మనం ఏదైతే చేస్తున్నామో ప్రకంపనలు తట్టుకునేటట్టు మనం డిజైన్ చేయాలండి బిల్డింగ్స్. భూ పొరలలో ఫాల్ట్స్ అనేవి ఉండాలి. ఆ ఫాల్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఇలాంటి భూకంపాలు సంభవించే ఆస్కారం ఎక్కువ. అంటే ఫాల్ట్ ఉన్న ప్రతి చోట ఏదైతే ఇలాంటి పగుళ్ళు ఉంటాయో అక్కడ భూకంపం రావాలని లేదు. ఈ పలకల లోపల మన భూమి పలకల లోపల ఏవైతే ఈ ఫాల్ట్స్ ఉంటాయో అక్కడ ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ఆ రాళ్ల పొరలను అధిగమిస్తుందో మనకి భూకంపం కింద సంభవిస్తుంది. సో ఇవాళ కూడా మనం ఏదైతే చూసామో గోదావరి పరివాహక ప్రాంతం, అది గోదావరి రిఫ్ట్ అంటారు. దాంట్లో కిన్నరసాని ఫాల్టు అలాంటి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. భద్రాచలం ఫాల్ట్, చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఫాల్ట్లో ఈ భూకంపం కేంద్రీకృతం అయింది.
సైస్మిక్ జోన్ 2 హైదరాబాద్ కేటగరైజ్ అయింది. దాని అనుగుణంగా మనం నిర్మాణాలు నిర్మించుకోవాలి. దాని అనుగుణంగా నిర్మించకపోతే ఏమవుతుందో మనకి ఏం చెప్పలేం. నదీ పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఎక్కువ. భూమి లోపల పగుళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటి సర్దుబాటు కారణాలతో భూకంపాలు వస్తూ ఉంటాయి. డ్యాంలు, నదీ పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉండే ఏరియాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. భూపాలపల్లితో పాటు ములుగు ప్రాంతంలో గనుల తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భూకంపాలకు సంబంధించి తెలంగాణ జోన్ 2లో ఉంది. అంటే ఇక్కడ స్వల్ప భూకంపాలే వచ్చే ఆస్కారమే ఉంది. అయితే విపరీతంగా మైనింగ్ చేసి నదీ ప్రవాహాన్ని మళ్లిస్తే మాత్రం తేడా వచ్చే అవకాశం ఉంది. గనుల తవ్వకాలు ఎక్కువగా ఉన్న చోట ప్రకంపనలు వేగంగా వ్యాపించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. నీరు పెరగటంతో భూమిలో ఫలకాల కదలిక తేలికవుతుంది. భూమిలో గట్టిదనం కూడా తగ్గింది. ఏదైనా ఒక ప్రాంత టోపోగ్రఫీ సహజ సిద్ధంగా ఉన్నదాన్ని అలాగే ఉంచాలి. దాన్ని మారిస్తే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. అందుకే నగరాలు, మున్సిపాలిటీల్లో భూకంపాలను తట్టుకునేటట్లు నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. హైదరాబాద్ లాంటి నగరాల్లో 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. భూకంపాలు వస్తే ఈ భవనాలు నిలబడగలవా అనేదే ప్రశ్న.